తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంకు పోస్టల్ అకౌంట్ తప్పనిసరి అనే పుకారుతో నిజామాబాద్లో గందరగోళం నెలకొంది. నిజామాబాద్ నగరంలోని అన్ని పోస్టాఫీసులు మహిళలతో కిక్కిరిసిపోయాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో తోపులాటలు, వాగ్వాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ పుకార్లను పోస్టల్ శాఖ అధికారులు ఖండించారు. పథకం కోసం పోస్టల్ అకౌంట్ ఉండాలనే ఆదేశాలు ప్రభుత్వం నుండి తమకు రాలేదని, కేవలం పుకార్ల వల్లనే మహిళలు ఇక్కడికి వస్తున్నారని వారు స్పష్టం చేశారు. ఈ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. గృహలక్ష్మి పథకం వర్తించాలంటే ఖచ్చితంగా పోస్టల్ అకౌంట్ ఉండాలని ఒక పుకారు లేవడంతో నిజామాబాద్ జిల్లాలో ఉన్న మహిళలంతా కూడా, నిజామాబాద్ నగరంలో ఉన్న మహిళలంతా కూడా హెడ్ పోస్ట్ ఆఫీస్ కు లైన్ కట్టారు. ఉదయం నుంచి కూడా వీళ్ళు లైన్ కడుతూ ఇక్కడ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. కనీసం ఇక్కడ పట్టించుకునే నాథుడు లేడు. వీళ్ళంతా కూడా మహిళలు పొద్దున్న నుంచే ఇక్కడ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరో ఇది గృహలక్ష్మి పథకం ఖచ్చితంగా 2,500 రావాలంటే ఖచ్చితంగా పోస్టల్ జీరో అకౌంట్ ఉండాలని తెలపడంతో వీళ్ళంతా కూడా ఉదయం నుంచి వచ్చి లైన్ లో కట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ సరైన మేనేజ్మెంట్ లేకపోవడంతో గొడవలు కూడా అయిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కొందరు మహిళలు ఒకరిపైన ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. వీళ్ళంతా చిన్న పిల్లలు అంతా కూడా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ లైన్ లో నిలబడ్డ పరిస్థితి ఉంది. కనీసం ఇక్కడ వసతులు లేవు. ఎండ నుంచి కూడా తట్టుకోలేకపోయి ఎంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మహిళలు అయితే ఒకరిపైన ఒకరు దాడులు కూడా పాల్పడ్డారు. కనీసం ఇక్కడ సరైన వ్యవస్థ లేదు. అసలు ఈ నిబంధన ఎందుకు పెట్టారు? ఖచ్చితంగా జీరో అకౌంట్ పోస్ట్ ఆఫీస్ దే ఉండాలని అసలు ఏ అధికారి కూడా చెప్పని పరిస్థితి. అయినప్పటికీ కూడా మహిళలందరూ ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఇక్కడ అంతా కూడా ఉదయం నుంచి వచ్చి ఇక్కడ లైన్ లో నిలబడుతున్న పరిస్థితి ఉంది. అసలు ఎవరు కూడా ఇది ఎందుకు వచ్చారు ఇక్కడికి అనేది ఎవరికి తెలియని పరిస్థితి. ఒకళ్ళని చూసి ఇక్కడికి వస్తే ఒకళ్ళు వస్తా ఉన్నారు. ఇక్కడ వస్తే సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అవుతుంది. మహిళలంతా కూడా ఇట్లా పొద్దున్న నుంచి కూడా లైన్ లో నిలబడి అసలు దారుణంగా ఉంది పరిస్థితి. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఇక్కడ వస్తున్నారు. ఎండలో ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. 200 రూపాయలు తీసుకొని అకౌంట్ ఇస్తున్నప్పటికీ కనీసం ఇక్కడ వసతులు లేవని చెప్పి అయితే వీరంతా కూడా ఆరోపిస్తున్నారు. మహిళలంతా కూడా ఇప్పటి వరకు ఇక్కడ కొట్టుకున్న పరిస్థితి ఉంది. కనీసం ఇక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ లేదు. కనీసం ఇక్కడ నిలబడికి పరిస్థితి లేదే. అయినప్పటికీ ఇక్కడ అధికారులు ఎవరు కూడా ఇటువైపు చూడడం లేదు. గత 2-3 రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి ఉంది. ఉదయం అయితే 1 కిలోమీటర్ వరకు లైన్ ఉండేది. ఇప్పుడు కొంత తగ్గినప్పటికీ మహిళలంతా కూడా ఇలా ఈ అకౌంట్ కోసం ఇక్కడికి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే చిన్న పిల్లల్ని తీసుకొని అక్కడ అందరికి వచ్చి ఇక్కడ పడిగాపులు అయితే కాస్తున్నారు. కనీసం ఇటువైపు ఎవరు కూడా చూడటం లేదు. అసలు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కంపల్సరీ అవసరం లేకున్నప్పటికీ కూడా కొందరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇట్లా ఈ అకౌంట్ కోసం అయితే ఇక్కడికి వస్తున్నారు. గృహలక్ష్మి సంబంధించి ఎక్కడ కూడా సరైన నామ్స్ లేవు. ఖచ్చితంగా జీరో అకౌంట్ ఉండాలి, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి అంటే రూల్ అంటే ఏం లేదు. అయినప్పటికీ ఖచ్చితంగా ఉండాలని వీరు అపోహతో ఇక్కడ అంతా చేరుకుంటున్నారు. చిన్న పిల్లల్ని తీసుకొని వీళ్ళంతా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు వీళ్ళంతా గొడవలు కూడా ఇప్పుడే కొందరికి దెబ్బలు కూడా తాకాయి. అయినప్పటికీ కనీసం ఇక్కడ ఎవరు ఇక్కడ పట్టించుకునే నాతోడు లేదని చెప్పి వీళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మహిళలు ఏ విధంగా అక్కడ తోపులాట, కానీ ఇప్పటికీ తోపులాటలు అవుతున్నప్పటికీ కూడా ఏ అధికారి కూడా ఇక్కడ రావడం లేదు. కనీసం ఈ సరైన ఇక్కడ నిర్వహణ లేకపోవడంతో వీళ్ళంతా కూడా తోపులాట జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ అధికారి కూడా ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, ఎందుకు ఇంత లైన్ ఉంది, వారికి వసతులు కూడా కల్పించలేని పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు పోస్టల్ అధికారి ఉన్నారు. ఒకసారి సార్ చెప్పండి, అసలు ఏంది సార్ ఈ లైన్ ఏంది? మహిళలంతా కూడా ఉదయం నుంచే ఇక్కడ వచ్చి లైన్ కడుతున్నారు. అయితే ఇది పబ్లిక్ లో కొంత రూమర్ అనేది వెళ్ళింది. మహాలక్ష్మి డబ్బులు కానీ అండ్ మహారాష్ట్రలో జరుగుతున్న ఈ లాడ్లీ బెహన్ స్కీమ్ లో కూడా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి పబ్లిక్ లో కొంత రూమర్ వెళ్ళింది. దానికి సంబంధించి పబ్లిక్ అనేది చాలా మంది మన దగ్గరికి రావడం జరుగుతుంది రెగ్యులర్ గా. దీనికి సంబంధించి మనము పబ్లిక్ నోటీసెస్ ఇచ్చాము అండ్ మీడియా పరంగా కూడా మనం రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నాం ఇంటిమేషన్. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు అనుకొని వస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మన గవర్నమెంట్ నుంచి మనకి ఎట్లాంటి జీవో కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ లేవు. కానీ ఇది ఎన్పిసిఐ లింక్డ్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఈ అకౌంట్ తీసుకోవడం వల్ల వీళ్ళకు కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే డీబీటీస్ అన్ని ఖచ్చితంగా క్రెడిట్ అనేది కావడం జరుగుతుంది. కాకపోతే ప్రెసెంట్ ఇది మహాలక్ష్మి కోసమే అనేది మాత్రం లేదు. మాకు అట్లాంటి జీవో కూడా లేదు. కావున పబ్లిక్ కూడా కొంచెం దీన్ని దృష్టిలో ఉంచుకొని విడతల వారీగా రండి, మేము కూడా చేస్తాము. ఫ్రీగా ఉంటే మాకు కూడా పని. అదే అండి, మనము ఇప్పుడు ఇది రెగ్యులర్ గా జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మనకి ఎలాంటి ఇష్యూస్ అనేది జరగలేవు.
చిన్న చిన్నవి అనేవి జరుగుతూ ఉంటాయి. దాన్ని కూడా మన వాళ్ళు కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మేము కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నాము. దీన్ని కూడా అంటే స్మూత్ లెవెల్లో కూడా తీసుకెళ్ళడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మీ మాధ్యమాల ద్వారా కూడా కొంత పబ్లిక్కి అవగాహన కల్పించి ఇంకా దీనికి తొందర ఏం లేదు, నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పే ప్రయత్నం మీరు కూడా చేస్తారని కోరుతున్నాను. ఇది కనీసము అసలు అవసరం లేకపోయినప్పటికీ కూడా మహిళలంతా కూడా ఇక్కడికి చేరుకొని అకౌంట్ కోసం అయితే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఎలాంటి ప్రభుత్వ నిబంధన అయితే రాలేదు, ఖచ్చితంగా పోస్టల్ సంబంధించి అకౌంట్ ఉండాలని చెప్పి ఎలాంటి నిబంధన లేకపోయినప్పటికీ ఒకరిని చూసి ఒకరు ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి అయితే చేరుకుంటున్నారు. ప్రధాన పోస్ట్ ఆఫీస్ లో ఉదయం నుంచి కూడా కిలోమీటర్ల మేర లైన్ ఇక్కడ ఉండి వెయిట్ చేసి ఇక్కడ అకౌంట్ కోసం అయితే వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గొడవలు అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు కూడా అధికారులకైతే ఎవరైతే రావట్లేదు. అయితే ఒకటే చెప్తున్నారు అధికారులు, ఎవరు కూడా అపోహపడాల్సిన అవసరం లేదు, ఇది కంటిన్యూస్ గా జరిగే ప్రక్రియ, ఖచ్చితంగా ఈ అకౌంటే ఉండాలని చెప్పి ఏం నిబంధన లేదని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఎవరు కూడా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మహిళలు ఏదైనా ప్రభుత్వం సంబంధించి నోటిఫికేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పి పోస్టల్ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో పోస్టల్ అకౌంట్ల కోసం మహిళల గొడవకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్ తో రాజు, మహా న్యూస్, నిజామాబాద్ నుండి.